2 నిమిషాలు నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత మరి చిన్న సన్మాన కార్యక్రమం ఉంది, అది కూడా అయిపోయిన తర్వాత మనం కార్యక్రమానికి ఎదురుకెళ్దామండి. మరి అన్నయ్య గారు మీ అందరికీ తెలుసు, మనం చూస్తూ ఉంటాం. మీరు నాణ్యానికి ఆయనకి ఒక పక్కన చూసే అవకాశం ఉంటుంది మీకు. మరి భగవంతుడు నాకు 24 గంటలు ఆయనతో పాటు ఉండి మరి ఆయన్ని చూసి మరి ఆయన నుంచి నేర్చుకునే అవకాశాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అయితే మీ అందరికీ తెలుసు, నేను ఆయనకి ఏకైక సంతానం ఒక్కడనేనండి. నా ముందు ఇంకెవరు లేరు, నా వెనకాల ఎవరు లేరు. మరి నాన్నగారు అనుకున్నారు నేను ఒక్కడనే, కానీ మరి ఆయన చాలా గొప్పని చేయాలని ఆశపడ్డారు. నేను కూడా మరి ఎదుగుతున్న సమయంలో బాగా చదివించాలని చాలా ప్రయాసపడ్డారు, నేను కూడా చూశాను. కానీ చాలామంది అనుకుంటూ ఉంటాం, ఇలాంటి ఆయన గర్భాన్ని పడతాం నిజంగా మనకు అదృష్టము, అది ఏ జన్మలో సుకృతం అని మనం అనుకుంటాం. నేను అనుకునే ఉండండి, ఏ కర్మ చేసుకున్నాను ఆయనకి పుట్టాను అనుకునే ఉండండి. నేను నా జీవితంలో అనుకుంటూ ఉండేవాడిని, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, మరి ఆయన ఇంత కఠినంగా ఉంటున్నారు, ఎలా ఉంటున్నారో, ఈయనకి నేను ఎందుకు పుట్టానని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడిని అండి. ఏడుస్తా కూడా ఉండేవాడిని, చాలా రాత్రులు కూడా ఏడుస్తా కూడా చాలా బాధపడుతూ ఉండేవాడిని. కానీ నాకు 22-23 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి ఎందుకో నా మనసు దేవుని వైపు తిరిగిందండి. అప్పుడు దాకా నేను లోకంలో తిరిగాను, లోక సంచారం చేశాను, మరి లోకంలో పడి కొట్టుకుంటూ ఉన్నాను. నాకు 22-23 సంవత్సరాలప్పుడు నా మనసు మరి దేవుని వైపు తిరిగి నేను ప్రార్థన చేసుకుంటాం, మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటాం. మరి ఇది చేస్తున్న సమయంలో నాకు దేవుడు ఆయనలో ఉన్న ప్రత్యేకతను చూపించడం ప్రారంభించాడు. ఏ తండ్రిని అయితే చూసి నేను ఈయనకి ఎందుకు పుట్టానా అని నేను బాధపడ్డానో, నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఒకటే అనుకున్నానండి ఆయన్ని. ఇప్పుడు కూడా నేను నా మనసులో మా నాన్నగారని అనుకోనండి, గురువు అని అనుకుంటాను నేను. ఎందుకంటే తండ్రిగా నన్ను ఆయన సంతోష పెట్టలేపారు నిజంగానే. కానీ ఒక ఆధ్యాత్మికమైన గురువుగా నేను ఆయన చూసినప్పుడు ఆయనలో చాలా విలువైనవి, మనం ఎవరితో ఎలా ప్రవర్తించాలి చెప్తూ మనం చాలా బాగా చెప్తామని చేయలేం. నేను ఎప్పుడైనా ఎవరి మీద కంప్లైంట్ పెట్టుకెళ్ళినప్పుడు అంటూ ఉండేవారు నాన్నగారు, ఒరే వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఇలాంటి పాపం ఎందుకు చేస్తారు, పోనీ దేవుడు చూసుకుంటాడు, మనం తీర్పులు తీర్చకూడదు, మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా దేవుడు మనల్ని ప్రేమించి కరుణించి మరి అంత గొప్ప ఆత్మీయతని మనం ఇస్తే ఏమి నేర్చుకోవాలండి, మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా దెబ్బలాడుకోవాలా, నాకేమిస్తావు, నీకేమిస్తావు, అవి ఇస్తామని ఏమి నేర్చుకోవాలండి? ఆయన యొక్క భక్తిని మనము నేర్చుకోవాలి. రేపొద్దున ఆయన బిడ్డలుగా మనం వర్ధిల్లాలి అంటే, ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు నాలో అంతగట్టబడి ఉన్నంత సేపు నువ్వు ఫలిస్తావు, ఆశ్రయించబడతావు, దీవించబడతావు. నాలో నువ్వు లేనప్పుడు నిజంగా మరి అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని చూసి నడుస్తున్నాను, మీరు నన్ను చూసి నడవండి అని విశ్వాసం చెప్తాడు. నిజంగా అంత గొప్ప విధానము మరి దేవుడు తండ్రి గారికి ప్రేమించి ఇచ్చి, మరి నేను చాలా ప్రార్థన చేశాను, ఏం వాగ్దానం ఇస్తావయ్యా నీ కుమారుడికి, మరి ఏ వాగ్దానంతో నీ కుమారుడిని మరి ఆశీర్వదించాలి మేమందరం, ఏం వాగ్దానం నువ్వు ఇస్తావు అన్నప్పుడు దేవుడు నాకు యెషయా గ్రంథము 45వ అధ్యాయం చూపించాడు. ఒకసారి చదవండి అమ్మా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం కానించి కొన్ని వచనాలు చదవండి. నేను కొన్ని వివరాలు, తండ్రి గారి లోకానికి ఎందుకు వచ్చారు, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి అమ్మా, అశ్రద్ధ చేయొద్దు. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనయే.
అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల యొక్క నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన హోసన్నను గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను. ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఎవరు పిలిచారంటండి? దేవుడే. చదవండి. ఇశ్రాయేలు దేవుడనైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు ఎవరికి చెప్తున్నాడని మనం చూస్తున్నప్పుడు బైబిల్లో కోరాహు అనే ఒక రాజుకు చెప్తున్నాడండి. కోరేష్ అనే ఒక రాజుకి దేవుడు చెప్తున్నాడు. ఎవరెత్తనని మనం చూస్తున్నప్పుడు ఒక ఇజ్రాయేలీయుడా, ఒక దేవుడితో ఏర్పాటు చేయబడ్డవాడా, ఎవరా ఇతనని నేను బైబిల్ అంతా కూడా తిరగేస్తున్నప్పుడు ఇతడు ఒక అన్యుడండి. ఎవరో ఈ కోరేషు ఎవరంటే ఒక అన్యుడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో కోరేషు, నేను నిన్ను ఏం చేస్తానంటే అభిషేకము చేస్తా ఉన్నాను. అభిషేకం దేనికండి? దేనికి అభిషేకం? దేవుడు చెప్తున్నాడు, నీ కట్టలను తెంచివేయటానికి, నీ పాపపు చిక్కులను విడగొడటానికి, నీలో ఉన్న రోగాన్ని బంధిస్తానికి, మీలో ఉన్న అంధకార శక్తులను బంధింపు చేస్తానికి దేవుడు చెప్తున్నాడు. ఈ కోరేష్కి ఏం ఇస్తాడంటండి? అభిషేకం ఇచ్చాడండి. అన్యుడైన కోరేష్కి. ఇలా అన్నయ్య గారిని మనం చూస్తే ఎవరండి ఈయన? అన్యుడే ఇజ్రాయేలుడా? ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? ఎవరు అభిషేకించారు? మనం అనుకుంటా ఉంటాం కదా, ఎందుకు వచ్చాడు ఈయన, దేనికి వచ్చాడు, దేని నిమిత్తం వచ్చాడు? కోరేషుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. కారణం ఏంటని మనం చూసినప్పుడు చూడమ్మా, 44వ అధ్యాయము యెషయా గ్రంథము 28వ వచనం ఆఖరి వచనం ఉంటుంది చూడండి ఒకసారి. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. దేవుని స్తోత్రం. చదవనమ్మా. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు. తప్పట్లు కొట్టండి. దేనికి వచ్చారు అన్నయ్య గారు? దేనికి వచ్చారండి? దేవుడు చెప్తున్నాడు, ఈ కోరేష్తో చెప్తున్నాడు, రాజా, మహారాజా, నువ్వు గొప్పవాడివి, నువ్వు అలాంటి వాడివి ఎలాంటి వాడు అంటలేదు. దేవుడు అతనికి ఒక పేరు పెట్టాడు, మందను కాయువాడా. ఏమందా? ఎవరండి? మనందరం. ఎవరికే? మనందరం దేవుడి పిల్లలం. మరి దేవుడు ఇతన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఈయన్ని ఏర్పాటు చేయడానికి గల కారణము, దేవుడు అతనికి ఒక పేరు పెడుతున్నాడు, ఇదిగో నా మందను కాయువాడా. నువ్వు దేనికై వచ్చావంటే యెరూషలేముకు పునాది వేయటానికి, యెరూషలేముని నిర్మాణము చేయటానికి. ఎవరిని ఎన్నుకున్నాడండి దేవుడు? అన్యుడైనా ఇవాళ అభిషేకం ఆయనకి ఇచ్చి, ఇవాళ మన మధ్యలో దేవుడు ఇన్ని కార్యాలు చేస్తానికి, ఇంత గొప్ప కార్యం చేస్తానికి మనం చాలామంది చెప్తుంటాం. అన్నయ్య గారు ఏది చెప్తే అది మా జీవితంలో జరిగింది, ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి మనం చెప్తున్నాం. దానికి గల కారణం చెప్తున్నాడు. ఇతనికి ఎవరిచ్చారంటే, ఇతను బాబు గారు సొమ్ము కాదండి. ఒకవేళ అన్నయ్య గారు అన్న మీకు ఎవరికైనా గొప్పలు చెప్తే గుర్తుపెట్టుకోండి. ఈయన కోసం ఇంకో చోట నుండి చెప్తాను. ఒక్క 10 నిమిషాలు బాధపడకండి. ఒక పూట మనం కొద్దిగా లేట్గా అన్నం తింటే ఏమవుదో ఇంకొక 2-3 వాక్యాలను మీకు చూపించి నేను ఎదురుకెళ్తాను. చూడమ్మా, ఆ యెజ్రా గ్రంథం 1వ అధ్యాయము
మరి 2 కానీ 3 కానీ వచనాలు కానీ చూడండి ఒకసారి. 2వ వచనం కానీ చదవండి. ఒకవేళ అన్నయ్య గారు రేపు పొద్దున గొప్ప వెళ్ళబోతే దానికి కారణం ఎవరో చెప్తాను నేను. ఒకవేళ ఈ సింహాసనం వీడికి రావటానికి గల కారణం అమ్మ 1వ అధ్యాయం 2వ వచనం కానీ చదవండి. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. తప్పట్లు కొట్టండి. ఎవరిచ్చారంటండి? దేవుడు చెప్తున్నాడు, ఆ కోరాహు చెప్తున్నాడు, సకల లోకములో ఉన్న ప్రజలందరినీ. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎవరు తీసుకొచ్చారు? అన్నగారు తీసుకొచ్చారు మిమ్మల్ని అందరినీ. మీ ఇంటింటికి వచ్చి రెండమ్మ అని తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారంటండి? ఈ జనాన్ని అంతటిని ఏర్పాటు చేసింది ఎవరంట? ఒకవేళ అన్నయ్య గారు రేపు పొద్దున్న చెప్పొచ్చు, నేను ప్రార్థన చేస్తే మొండి గర్భాలు తెరవడిపోయి, నేను ప్రార్థన చేస్తే కుంటోడు నడిచేశాడు, నేను ప్రార్థన చేస్తే మోగోడు మాట్లాడేశాడు అని ఒకవేళ చెప్తే, ఇదిగో కోరాహు చెప్తున్నాడు, ఆకాశం ముందున్న యెహోవా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏం చేశాడంటే దేవుడు, ఎలాంటి వాడిని ఇవాళ మనం అనుకుంటూ ఉండొచ్చు, గొప్ప వాళ్ళని మనం అనుకుంటూ ఉండొచ్చు, ఇవాళ మీరు అనుకుంటూ ఉండొచ్చు మీ స్థితిని బట్టి రేపు పొద్దున మీ జీవితంలో ఆశీర్వాదం ఉండదేమో అని. కానీ ఆశీర్వాదం పొందుకున్న ఒక ఆవిడ అంటుందండి, ఏం చేస్తాడంటే దేవుడు, ఏం చేస్తాడండి? ఆశ్చర్య కార్యాలు చేస్తాడంటే, దేన్నైనా మార్చేస్తాడంట. అన్న అంటుంది, మరి అన్న పిల్లల కోసం తిరిగింది, అనేకమైన చోట్ల తిరిగింది, దేవుడికి ప్రార్థన చేసుకున్న తర్వాత బిడ్డనిచ్చిన తర్వాత మరి అన్న ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులతో పాట పాడుతూ మాట చెప్తుంది. చూడండి ఒకసారి. ఎక్కడ? 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఎవరో? యెహోవా. ఎవరండి? ఇప్పుడు అన్నయ్య గారు ఇలా కూర్చోబెట్టింది ఎవరో? ఇప్పుడు అంటా ఉన్నాం కదా, ఒకప్పుడు మా ఇంటికి వచ్చారు, సామాన్లు అమ్మారు, తెపాలు ఇచ్చారు, ఇంకా మీరు ఇచ్చిన గిన్నె మా ఇంట్లో ఉందండి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈయన రోడ్డు అంట సైకిల్ వేసుకుని అక్కడికి ఇక్కడికి. నిజంగా చెప్పాలని ఆవిడ చెప్తుంది, దరిద్రులను బాగు చేయవాడు. ఒకప్పుడు మా ఇంట్లో భయంకరమైన దరిద్రం ఉండేదండి. చుట్టాల బంధువులు అందరూ కూడా అన్నయ్య గారిని చూసి నవ్వుకుంటూ ఉండేవారు, హేళన చేసుకుంటూ ఉండేవారు. తండ్రి ఇచ్చిన ఆస్తి నిలబెట్టుకోలేకపోయాడు, ఒక కొడుకును కూడా చదివించుకోలేకపోతున్నాడు, కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాడు. ఒక దరిద్రుడిగా దేవుడు చెప్తున్నాడు, దరిద్రులను ఎవరు బాగు చేస్తారంటండి? ఎవరండి? ఇప్పుడు ఆ సింహాసనం మీద ఆ మహిమ సింహాసనం ఇచ్చింది ఎవరో? మన కష్టార్జితం అండి. మనం అనుకుంటా ఉంటాం, నేను కాబట్టి. కోరాహు చెప్తున్నాడు, ఇదిగో ఆకాశమందున్న యెహోవాయే నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చాడు. దేవుడు మందిరం కడతానికి నాకేం చేశాడండి? ఆజ్ఞ ఇచ్చాడంట. ఈ కోరాహు ఏదో మామూలుగా వచ్చేలేదండి. అతని చరిత్ర అంతా నేను చూశాను, ఏంటి అతని పరిస్థితి అని. కోరేష్, అదేలే కొద్దిగా అటు ఇటుగా నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. కోరేష్ ఇతని చరిత్ర అంతా చూస్తే 150 సంవత్సరాల ముందు యెషయా గారు ప్రవచించాడండి ఇతని కోసం. ఒకడు రాబోతున్నాడు, నెబుకద్నెజరు రాజు తర్వాత ఒకడు రాబోతున్నాడు. దేని కొరకంటే ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసత్వం నుంచి, కట్ల నుంచి విమోచించి అక్కడికని యెరూషలేము నడిపిస్తానికి ఒక రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికన్నా ముందుగా దేవుడు తండ్రి గారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి? ఇప్పుడు ఏం చేయాలి మనం? మీ చెవులు ఇయ్యి, మీ ముక్కులు ఇయ్యి, మీకున్న గొలుసులు, మరి చెప్పాడు కదా దేవుడు, ఇచ్చేస్తారు. మరి ఎవరు మాట్లాడలే? ఇచ్చేస్తారా? ఎవరిస్తారంటండి? నీ చెవులి ముక్కులి దేవుడికి ఏం అవసరంలే. దేవుడు చెప్తున్నాడు, రహస్యమందున్న ధననిధులతో నేను నీకు
ఎక్కడ ధనం ఇస్తాడండి? రహస్యం ముందున్న ధనంతో. ఇప్పుడు రేపొద్దున అన్నయ్య గారు ఆ మందిరాన్ని ఎలా కడతారో, ఇది ఎలా చేస్తారో, అది ఎలా చేస్తారో మనం చూస్తుండగానే దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఆయనకి వాగ్దానం చేసిన ఆ మందిరాన్ని దేవుడు ఆయనతో పునాది వేయించేదాకా ఆయన తీసుకెళ్ళడం. అప్పుడు దాకా మీరు అన్నయ్య గారి చెవులు కొరిగేయచ్చు. దేవుడి దయ వల్ల అన్నయ్య గారి చెవులను అప్పుడు దాకా కొరగచ్చు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను మందిర నిర్మాణానికి పునాది వేయటానికి తీసుకొచ్చాను. కాబట్టి ఒకవేళ ఇదంతా మనం చేసామా అంటే ఎవరు చేస్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు, ఒకప్పుడు నిజంగా ఆయన దరిద్రుడే, ఒకప్పుడు ఆయన జీవితంలో ఏమీ లేని పరిస్థితి, ఏది చూడని పరిస్థితి, చుట్టాల బంధువులు అందరూ కూడా ఒకవేళ పలకరిస్తే అతనికి ఏమైనా ఇవ్వాల్సి వస్తుందేమో అని దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇలా ఇంతమంది ఆత్మీయ బిడ్డలను ఇచ్చి ఇంతగా దేవుడు అతన్ని గణపరుస్తున్నాడంటే కారణం చెప్తున్నాడు. అతనికి ఏం చేశాడంటే దేవుడు మనసులో ప్రేరేపణ ఇచ్చాడండి. ఏం ప్రేరేపణ? ఏం ప్రేరేపణ అండి? నాకెత్తాడు ప్రేరేపణ అప్పుడప్పుడు దేవుడు. అక్కడెక్కడో చెరువు బాగుంది చూడు, ఇక్కడెక్కడో పొలం బాగుంది చూడు అన్న ప్రేరేపణ ఇస్తూ ఉంటాడండి. కానీ ఆయనకి దేవుడు ప్రేరేపణ ఇచ్చాడండి. ఏం ప్రేరేపణ? మందిరం నిర్మించాలి. అందుకని 365 రోజులు మైకెట్టుకుని చెప్తూ ఉంటారు ఆయన, నేను మందిర నిర్మాణ నిమిత్తం వచ్చాను. దేని నిమిత్తం వచ్చారండి? నిర్మాణం నిమిత్తం వచ్చారు. దేవుడు చెప్తున్నాడు, నీ ముందున్న కొండలు సదునైపోతాయి నా కుమారుడా, నీ ముందున్న ఎత్తడితలు పగిలిపోతాయి, నీ ముందు ఎవరో నిలబడలేరు, అవమానపరచచ్చు, ఏదైనా చేయొచ్చు, నీ ముందున్న ఎత్తడి తలుపులు బద్దలైపోతాయని చెప్తున్నాడు దేవుడు. ఇనప గడియలు ఇరగొట్టేస్తాడండి. ఎవరో అన్నయ్య గారా? అన్నయ్య గారు చుట్టాలా? లేకపోతే మీరా? పోలీసు వాళ్ళు వస్తే ఇక్కడ ఒకళ్ళు ఉండరండి. ఇక్కడ ఒకవేళ అన్నయ్య గారిని తీసుకెళ్తానికి పోలీసు వాళ్ళు కానీ వచ్చారనుకోండి, ఒకవేళ అన్నయ్య గారు చచ్చుకొస్తున్నాను మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారేమని భయం మీకు. ఎవరు పగలు కొడతారంటండి? ఎవరు పగలు కొడతారంట? దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నీ ముందున్న కొండలను నేను సదును చేస్తాను. కాబట్టి ఇప్పుడు అన్నయ్య గారు ఏం చెయ్యాలి అంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన గణపరిచి ఆయన చెప్పిన కార్యక్రమం నిమిత్తము ఎప్పుడైతే ఆయన ప్రయాసపడతా ఉంటారో దేవుడు చెప్తున్నాడు, అన్యుల మధ్యలో ఎవరికి చెప్పలేదు దేవుడు, తనతో చెప్తున్నాడు, అయ్యా నేను నిన్ను అభిషేకించాను. చాలా గొప్ప అభిషక్తుని దేవుడు మన మధ్య నుంచి మరి మన మధ్యన వాడబడతా ఉన్నారంటే అది ఎవరి చిత్తమండి? ఎవరి కోసం పంపించాడు? ఎవరి కోసం? ఇజ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు బానిసత్వం చేసిన తర్వాత వాళ్ళని విడిపిస్తాం కోసము ఈ రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దానియేలు ప్రార్థన చేయగా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళని 70 సంవత్సరాల తర్వాత విడుదల చేసి ఎక్కడికండి? యెరూషలేం. అంటే ఈ పాపలోకం నుంచి మనల్ని విడుదల చేసి పరలోక రాజ్య మార్గాన్ని చూపిస్తానికి ఆ మహానుభావుని దేవుడు మనకి ఈ లోకంలో మంచి మార్గమును, మనం ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, దేవుడితో మనం ఎలా సఖ్యత కలిగి ఉండాలన్న మార్గాన్ని చూపిస్తాను దేవుడు అతన్ని ఏర్పాటు చేసి. దేవుడు చెప్తున్నాడు, అతని మీద ఏముందంటండి? అభిషేకం ఏం చేస్తుంది? కట్టెలు నిరగొడుతుంది, స్వతంత్రాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అభిషేక్తుడికి ఎవరు తోడుగా ఉంటారండి? దేవుడు తోడుగా ఉంటాడు. అతని శిష్యులందరినీ కేకేసి దేవుడు అభిషేకం చేసి చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి. ఎవరండి? ఎవరు? పునరుద్ధానుడైన యేసు కోసము, పరలోక రాజ్యం కోసము సువార్త ప్రకటించమని అందరినీ అభిషేకించాడు. దేవుడు చెప్తున్నాడు, ఇవాళ నా కుమారుడా నిన్ను నేను అభిషేకించుకున్నాను, నీ ముందు ఎలాంటి కొండ ఉండదు, ఎలాంటి తలుపులు ఉండవు, ఎలాంటి ఇత్తడి గడియలు ఉండవు, అవన్నీ సదునుపరిచి ఒకవేళ మీరు నేనేమన్నా ఇస్తామేమన్నా ఆశపడితే ఒకవేళ దేవుడు చెప్తున్నాడు ఆశపడద్దు. ఎక్కడి నుంచి ఇస్తానంటే రహస్యమైన ధననిధుల నుంచి. మరి దేవుడు చెప్తున్నాడు ఆయన మందిరము ఎవరినే? కుటుంబాన్ని కట్టుకుంటానుక, ఆస్తులు సంపాదించుకుంటాను అంటే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నా మందిరం నిమిత్తం నీకు గుప్త నిధులు నేను నీకు ఇస్తాను. మరి ఆ ఆశీర్వాదాలు, ఆ వాగ్దానాలన్నీ కూడా మరి తండ్రి గారి మీద దేవుడు నిర్వర్తింపు చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా.